హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిటెక్. ఫ్రెండ్స్, మనం కౌశలం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని రోజులకి అసెస్మెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనం కౌశలంకి ఇచ్చిన మెయిల్కి కానీ లేదా మొబైల్కి కానీ మెసేజ్ వస్తుంది. అంటే మనం అసెస్మెంట్ ఎగ్జామ్ అనేది ఏ సచివాలయంలో ఏ టైంకి రాయాలని వస్తుంది. మ్యాక్సిమం మన ఆధార్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ సచివాలయంలోనే ఎగ్జామ్ రాయవలసి వస్తుంది. ఫ్రెండ్స్, నాకైతే అసెస్మెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది నా మెయిల్కి వచ్చింది. సో ఆ ఎగ్జామ్ ఎక్కడ రాయాలి, ఏ టైంకి రాయాలి అనేది అక్కడ వచ్చింది. సో దీనికి ముందు మనం రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ కౌశలం వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి కాబట్టి ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదా టాప్ రైట్ సైడ్ అక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మనకి 3 ఆప్షన్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అయితే మనం గ్రాడ్యుయేషన్ కాబట్టి నేను ఫర్ గ్రాడ్యుయేషన్ని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ రిజిస్టర్ అయి ఉంటే అక్కడ లాగిన్ హియర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మనం రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ అక్కడ ఆధార్ నెంబర్ కాడ క్లిక్ చేసి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. వన్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వెరిఫై ఆధార్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం కౌశలంకి ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అక్కడ ఫస్ట్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మనం కౌన్సిలింగ్కి ఇచ్చిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, కంటిన్యూ బటన్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ కూడా మనకి మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. అక్కడ క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, డిజిట్, క్యారెక్టరు ఇవంతా ఉండే విధంగా మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ పాస్వర్డ్ని క్లిక్ చేసి నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ కాడ క్లిక్ చేసి మనం ఎంటర్ చేసుకోవాలి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, అకౌంట్ వెరిఫికేషన్ జరగాలి కాబట్టి ఫస్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి అక్కడ సెండ్ వెరిఫికేషన్ కోడ్ని క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం కౌశలంకి ఇచ్చిన మెయిల్కి ఓటీపీ అనేది సెండ్ అయి ఉంటుంది. కాబట్టి నేను నా మెయిల్ ఐడి ఇక్కడ ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ యువర్ ఓటీపీ కాడ క్లిక్ చేసి ఆ ఓటీపీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆ ఓటీపీని వెరిఫికేషన్ కోడ్గా టైప్ చేసి వెరిఫైని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం సెండ్ ఓటీపీని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. అంతేగాని కౌశలంకి ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నా ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింటుంది కాబట్టి ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ వెరిఫై ఓటీపీని క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ టు డాష్ బోర్డ్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి 10 అసెస్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వీటికి ఆప్షన్స్ నేను పెట్టిన విధంగానే పెట్టుకోవచ్చు, లేదా మీకు ఆప్షన్ ఏదైతే సెట్ అవుతుందో ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, వాట్ ఈజ్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్మెంట్. నేనైతే ఇక్కడ టు గెట్ ఏ జాబ్ క్విక్లీ ఈ ఆప్షన్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఆప్షన్స్ అనేటివి అక్కడ ఏదైతే సెట్ అవుతుందో అది పెట్టుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చి హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఏ జాబ్. నేను వచ్చి రైట్ వే విత్ ఇన్ 1 or 2 months ఈ ఆప్షన్ అనేది పెట్టుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చి ఇఫ్ యూ గెట్ ఏ సూటబుల్ జాబ్ వుడ్ యూ బీ విల్లింగ్ టు రీలొకేట్. సో నేను వచ్చి నో ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్ ఓన్లీ ఆప్షన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చి ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 1 to 5 హౌ యాక్టివ్లీ ఆర్ యూ సర్చింగ్ ఫర్ ఏ జాబ్ టుడే. సో నేను వచ్చి ఆప్షన్ 5 పెట్టుకున్నాను. సో అది వచ్చి మ్యాక్సిమం 3 to 5 పెట్టుకోవడం బెటర్. సో కాబట్టి నేను ఇక్కడ 5 సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ అవర్స్ పర్ వీక్
కెన్ యూ గివ్ ఫర్ జాబ్ సర్చ్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూ. నేనైతే 2 to 5 hours పెట్టుకున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో నేనైతే ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్, దట్ ఈస్ సాఫ్ట్వేర్ జాబు, డేటా జాబు, ఐటీ జాబ్స్ ఏదైతే ఉంటుందో అది నేను చేయాలనుకున్నాను కాబట్టి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మోర్ దాన్ వన్ ఆప్షన్ ఉంటే ఇంకొకటి వచ్చి టీచింగ్, ట్రైనింగ్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్స్, ఈ ఆప్షన్ కూడా పెట్టాలనుకున్నాను. కానీ ఇక్కడ ఆప్షన్ ఒకటే ఇచ్చున్నాడు కాబట్టి ఫస్ట్ వన్నే నేను ఆప్షన్ పెట్టాను. తర్వాత చూడండి, ఇఫ్ యూ ఆర్ ఆఫర్డ్ ఏ జాబ్ విత్ ఏ లోయర్ శాలరీ బట్ క్విక్ జాయినింగ్ వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్. ఎస్, నేను ఓకే అనుకున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎస్, ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఇమీడియట్లీ ఈవెన్ ఎట్ లోయర్ శాలరీ ఆప్షన్ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ యూ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ బిఫోర్ ఏ జాబ్ ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2 to 3 months ఫుల్ టైం. సో నేను ఓకే అనుకున్నాను కాబట్టి అక్కడ ఎస్ బటన్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకున్నాను. హౌ మెనీ జాబ్ అప్లికేషన్ హ్యావ్ యూ మేడ్ ఇన్ ద లాస్ట్ 3 months. సో నేను 1 to 5 times నేను అప్లై చేశాను కాబట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వన్ చూడండి, హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఇంటర్వ్యూ ఇన్ ద లాస్ట్ 3 months. నేనైతే అటెండ్ కాలేదు కాబట్టి నువ్వు పెట్టుకున్నాను. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ యూ రిసీవ్ ఎనీ ఇంటర్వ్యూ కాల్ త్రూ దిస్ ప్లాట్ఫామ్ హౌ క్విక్లీ కెన్ యూ అటెండ్. సో అక్కడ మినిమం టైం వచ్చి వితిన్ 24 hours కాబట్టి నేను ఆప్షన్ పెట్టుకున్నాను. తర్వాత సబ్మిట్ అసెస్మెంట్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషను, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇది ఒకటే మనం అప్డేట్ చేసి డైరెక్ట్గా ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండి ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే అక్కడ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషను, సర్టిఫికేషను ఏదైతే ఉంటాయో ఆ ఆప్షన్స్ క్లిక్ చేసి ఆ డేటా అనేది అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మార్క్ మై ఎంప్లాయీ స్టేటస్ అనేది కంపల్సరీ అక్కడ డిజేబుల్లో ఉండాలి. అంటే మనం లుకింగ్ ఫర్ ఏ జాబ్ అనేది అక్కడ ఉంటేనే మనకి ఎగ్జామ్ అసెస్మెంట్ షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఆ ఎగ్జామ్ అసెస్మెంట్ షెడ్యూల్ అనేది మనకు రాదు. సో కాబట్టి నేను ఈ పర్టికులర్ డేటా అప్డేట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ బేసిక్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం పర్సనల్ ఇన్ఫర్మేషను, కాంటాక్ట్ ఇన్ఫర్మేషను, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ఇది ఏదైతే ఉంటుందో ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఏదైతే మిస్ చేసి ఉంటో అవన్నీ ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. అది చేంజ్ చేయాలనుకుంటే రైట్ సైడ్ మనకి ఇక్కడ ఎడిట్ బేసిక్ ఇన్ఫార్మ్ని క్లిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేమ్ ఒకటి మనం చేంజ్ చేయగలుగుతాము, రిమైనింగ్ అంతా డిజేబుల్లో ఉంటుంది. అగైన్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఓవరాల్గా డిజేబుల్ అయి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉంటుందో మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఫస్ట్ ప్రొఫైల్ సమ్మరీ, అంటే మన గురించి కొంత డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మినిమము 100 characters ఉండే విధంగా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాంగ్వేజెస్ ఉంది కదా, ఒకవేళ ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి మనం అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, సిఈఎఫ్ఆర్ స్కోర్ అనేది అది డిఫాల్ట్గా డిజేబుల్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, మనం లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఉంటే అక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా జిట్ హబ్ యూఆర్ఎల్ ఉంటే దాన్ని కూడా అక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే అక్కడ యాడ్ లైన్ క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఓవరాల్ కంప్లీట్ అయిన తర్వాత సేవ్ చేంజెస్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అక్కడ ఎడ్యుకేషన్ క్లిక్ చేసి, ఫ్రెండ్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్పుడు మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ దాన్ని ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే అక్కడ ఎడిట్ని క్లిక్ చేసి మనం మాడిఫై చేసుకోవచ్చు. సో వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ సేవ్ చేంజెస్ని క్లిక్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఏమీ అప్డేట్ చేయలేదు కాబట్టి అక్కడ క్యాన్సిల్ని క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ మనం అడిషనల్ డిగ్రీ ఏమైనా ఉంటే అక్కడ యాడ్ ఎడ్యుకేషన్ క్లిక్ చేసి మనం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, నేను ప్రొఫెషనల్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనం ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కాడ అక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటిని యాడ్ చేయాలనుకుంటే అక్కడ ఎడిట్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్కిల్స్ ఉన్నాయి కదా, డిఫాల్ట్గా కొన్ని చూపిస్తూ ఉంటాయి. అవి ఏమన్నా మనకు తెలుసుంటే
డిఫాల్ట్గా అలాగే వదిలేసేయండి. ఒకవేళ మనకు తెలియనట్టు ఏమైనా ఉంటే అక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసి రిమూవ్ చేసుకోండి. ఒకవేళ మనం అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి మనం ఏదైతే మన స్కిల్స్ తెలుసుంటాయో అక్కడ టైప్ చేసి సెర్చ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను మైక్రోసాఫ్ట్ మీద కొంత ఐడియా ఉంది కాబట్టి అక్కడ మైక్రోసాఫ్ట్ టైప్ చేసి వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డిస్ప్లే అవుతాయి కదా, వాటిని నాకు ఏ అయితే తెలుసుంటాయో వాటిని సెలెక్ట్ చేసి అక్కడ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా నాకు ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ మీద ఐడియా ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్స్ అని టైప్ చేసుకున్నాను. ఇప్పుడు దాని రిలేటెడ్ ఆప్షన్స్ అనేటివి అక్కడ డిస్ప్లే అవుతుంది. వీటిలో నాకు తెలిసినట్టు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా మీకు ఏదైతే మీకు స్కిల్స్ ఉంటాయో అక్కడ టైప్ చేసి యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వెరిఫైడ్ స్కిల్స్ ఎగ్జామ్ ముందు డిస్ప్లే అవుతుంది. టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ యాడ్ చేసిన తర్వాత డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాబ్ ప్రిఫరెన్స్ కానీ నోటీస్ పీరియడ్ ఇమీడియట్ సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఒకవేళ జాబ్ వస్తే ఇమీడియట్గా జాయిన్ అయ్యే విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కరెంట్ స్టేటస్ అనేది యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కాడ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యాడ్ ఎక్స్పీరియన్స్ని క్లిక్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆర్గనైజేషన్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు నేను వర్క్ చేసిన ఆర్గనైజేషన్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆ ఆర్గనైజేషన్ నా డెసిగ్నేషన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఎంప్లాయీ టైప్ వచ్చి నేను ఫుల్ టైం చేశాను కాబట్టి అక్కడ ఫుల్ టైం యాస్టేజ్ అలానే చేశాను. తర్వాత ఇక్కడ లొకేషన్ దగ్గర ఆ ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ డ్యూరేషన్ కాడ నా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి అక్కడ స్టార్ట్ డేట్ కాడ పికే డేట్ని క్లిక్ చేసి అక్కడ ఇయర్ మంత్ డేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఎండ్ డేట్ కాడ పికే డేట్ని క్లిక్ చేసి ఇయర్ మంత్ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమ్మరీది ఇక్కడ నేను ఆర్గనైజేషన్లో ఏదైతే చేసి ఉంటానో ఓవరాల్గా ఇక్కడ టైప్ చేసుకున్నాను. ఇక్కడ ఆ పర్టికులర్ డేటా అనేది మినిమం 100 క్యారెక్టర్స్ ఉండే విధంగా మనం టైప్ చేసుకోవాలి. సో టైప్ చేసుకున్న తర్వాత నేను ఇంకొక ప్లేస్లో కూడా వర్క్ చేశాను కాబట్టి అక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ని క్లిక్ చేసి అదేవిధంగా నేను డేటా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. ఓవరాల్గా డేటా ఎంటర్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ సేవ్ చేంజెస్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డేటా అనేది ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఎంటర్ చేసిన డేటా అంతా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను సర్టిఫికేషన్ అండ్ ప్రాజెక్ట్ కాడ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఒక సర్టిఫికేషన్ చేస్తున్నాను కాబట్టి అక్కడ యాడ్ సర్టిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ యాడ్ సర్టిఫికేషన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఎన్పిటిఏలో ఒక సర్టిఫికేట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అక్కడ కోర్స్ నేమ్ కాడ క్లిక్ చేసి ఆ సర్టిఫికేటు సబ్జెక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ టైప్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ కాడ క్లిక్ చేసి అది ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ కాబట్టి ఎన్పిటిఎల్ లేదా స్వయం అని టైప్ చేసుకోవచ్చు. కంప్లీషన్ డేట్ ఏదైతే ఉంటుందో అక్కడ పికే డేట్ కాడ క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంప్లీషన్ డేట్ ఏదైతే ఉంటుందో అక్కడ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇప్పుడు ఆ సర్టిఫికేషన్ ద్వారా నేను ఏమైతే నేర్చుకున్నానో అక్కడ పర్సంటేజ్ ఎంతైతే వచ్చి ఉంటుందో అదంతా ఇక్కడ టైప్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి క్లిక్ టు అప్లోడ్ని క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు సర్టిఫికేట్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ ప్రాజెక్ట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ నేను డాష్ బోర్డ్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మార్క్ మై ఎంప్లాయీ స్టేటస్ అనేది కంపల్సరీ డిజేబుల్లో ఉండాలి. అప్పుడే మనకి అసెస్మెంట్ ఎగ్జామ్ అనేది రాయగలుగుతాం. ఒకవేళ ఇక్కడ మార్క్ మై ఎంప్లాయీ స్టేటస్ కూడా ఎనేబుల్లో ఉంటే ఇక్కడ అసెస్మెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. కాబట్టి కంపల్సరీ మనకి అక్కడ మార్క్ మై ఎంప్లాయీ స్టేటస్ కూడా డిజేబుల్లో ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 48 అవర్స్ బిఫోర్ మన ప్రొఫైల్ అనేది లాక్ అవుతుంది. ఒకవేళ ప్రొఫైల్ ఏమైనా అప్డేట్ ఉంటే మనం ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 24 అవర్స్ బిఫోర్ మన
అసెస్మెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ అవుతుంది. అవన్నీ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను బాటమ్ లెఫ్ట్ సైడు అక్కడ క్లిక్ చేసి లాగౌట్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, 24 అవర్స్ బిఫోరు మన కౌశలం డాష్ బోర్డ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. కాబట్టి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో kausalam.ap.gov.in టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లింక్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కౌశలంకి ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ కౌశలంకి క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ లాగిన్ టు పోర్టల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి అసెస్మెంట్ ఇక్కడ స్కిల్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ క్రియేట్ అయినట్టుగా అక్కడ చూపిస్తూ ఉంటుంది. అయితే ఇది మనం ఎగ్జామ్ ఎప్పుడు రాయొచ్చు అంటే ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మన దగ్గర ల్యాప్టాప్, ఇయర్ ఫోన్స్ ఉంటే అవి కూడా తీసుకుని వెళ్ళండి. ఒకవేళ అక్కడ సిస్టమ్ సరిగ్గా వర్క్ కాకపోతే మన ల్యాప్టాప్, ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి మనం ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఫ్రెండ్స్, నేను లాగౌట్ అవుతున్నాను కాబట్టి బాటమ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి లాగౌట్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మనం సచివాలయంకి వెళ్ళి మన పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కానీ స్కిల్ అసెస్మెంట్ కానీ ఓపెన్ అవుతుంది కదా, ఏదో ఒకటి టేక్ నౌన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డివైడ్ వ్యాలిడేషన్ ఓకే అయిన తర్వాత కెమెరా యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్ గ్రాంట్ చేయాలి. ఫుల్ స్క్రీన్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవాలి. వెరిఫై లొకేషన్ కాడ వెరిఫై లొకేషన్ క్లిక్ చేసి ఇప్పుడు మన మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ లెన్స్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెరిఫైడ్ అని రావాలి. ఎప్పుడైతే ఇలా వస్తుందో ఎగ్జామ్ అనేది మనం అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని టిక్ చేసి తర్వాత అక్కడ స్టార్ట్ అసెస్మెంట్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ మోడు మనకి ఎనేబుల్లో ఉండాలి. ఒకవేళ 2 times కానీ ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్ కానీ డిజేబుల్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కొంచెం కేర్ఫుల్గా మనం అటెంప్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఎగ్జామ్ అనేది రాయకుండా ఉంటే దాన్ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మన రిజల్ట్ ఎలా చెక్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాబట్టి ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ లాగిన్ టు పోర్టల్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అసెస్మెంట్ ఇక్కడ స్కిల్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అక్కడ వ్యూ రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ స్కిల్ అసెస్మెంట్ కాడ వ్యూ రిజల్ట్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ని క్లిక్ చేసి ఈ డేటా కూడా ఇలా వెరిఫై చేసుకోవాలి. అగైన్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ కాడ వ్యూ రిజల్ట్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ కమ్యూనికేషన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఎగ్జామ్ ఎలా రాస్తామంటే స్కిల్ అసెస్మెంట్ ఎగ్జామ్ ఎలా అయితే రాసుంటామో స్టార్టింగ్ అంటే కెమెరా యాక్సెస్, మైక్రోఫోన్ యాక్సెస్ గ్రాంట్ చేయాలి. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవాలి. లొకేషన్ని వెరిఫై చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ మనము 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ క్లిక్ చేసిన తర్వాత మనము ఆ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో అది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత చెక్ చేసి ఓకే అయిన తర్వాత అప్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి వీడియో అనేది ప్రాపర్గా రాకపోతే అక్కడ రిమూవ్ వీడియోని క్లిక్ చేసి రిమూవ్ చేసి మళ్ళీ సెకండ్ టైం రికార్డ్ చేసి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి 3 క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి. 3 క్వశ్చన్స్కి మనము వీడియో రికార్డ్ చేసి ప్యారల్గా వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ పర్టికులర్ వీడియోని మనం అప్లోడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ బాటమ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఒకవేళ న్యూ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేసి అదే పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ని క్లిక్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ వద్దనుకున్నాను కాబట్టి క్యాన్సిల్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ లాగౌట్ అవ్వాలనుకుంటే ఇక్కడ బాటమ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లాగౌట్ని క్లిక్ చేసుకోవాలి.